హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాబా. అలాగే మన ముందు వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోలో వచ్చేసి నిన్ననే మనకి సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వెంకటేష్ గారిది విత్ కాంబినేషన్ ఆఫ్ ఐశ్వర్య రాజేశ్వర్ అండ్ మీనాక్షి చౌదరి గారి మూవీ ట్రైలర్ అనేది నిన్ననే రిలీజ్ చేసినారండి మన మూవీ టీము. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు. మీకు తెలిసిందే అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తే పక్క ఫుల్ ఆన్ కామెడీ ప్లస్ ఎంటర్టైనర్ మూవీ అండి. అది ఎంత ఫైట్స్ ఉండాలో అంత ఫైట్స్ ఉంటుంది. ఫైట్స్తో ప్లస్ కామెడీ అనేది పక్కా ఉంటుంది. మీకు తెలిసిందే రాజా ది గ్రేటు, F2, F3 ప్లస్ మనకి ఇది భగవంత్ కేసరి. మీకు తెలిసిందేగా మూవీస్ అన్నీ బ్లాక్ బస్టరే. కొంతమంది ఒక్కొక్కసారి రాజమౌళి అని కూడా అంటారు మన అనిల్ రావుపూడి గారిని. కానీ అనిల్ రావుపూడి గారి రైటింగ్స్ వేరే లెవెల్ ఉంటాయండి. కామెడీ ట్రాక్తోనే మూవీని రన్ చేపిస్తాడు. ఎమోషనల్ సీన్స్ ఎంత పెట్టాలో అంతే పెడతాడు. ఓవర్ ఎమోషనల్స్, ఓవర్ కామెడీ అనేది ఏవి పెట్టకుండా సమానంగా తీసుకెళ్తారు. ముందుగా ఈ మూవీ ట్రైలర్ బట్టి అర్థమైంది ఏంటంటే వెంకటేష్ మేబీ పాస్ట్లో పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు. మేబీ కొత్త లైఫ్ లీడ్ చేయడం కోసం అది వదిలేసుకుని ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవడము మేబీ అయ్యి ఉండొచ్చు. మన అంటున్నాడు కదా, మన ట్రైలర్లోనే ఉంది కదా, మన నరేష్ ఒక కావాలంటే అప్పుడు ఈయన చూపించడము. మేబీ ఒక చిన్న ఆపరేషన్ మేబీ ఒక ఆపరేషన్ మీద మనకి వెంకటేష్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావచ్చేమో. దాంతో మనకి వెంకటేష్లో పాస్ట్లో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది ఉండొచ్చు, పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండొచ్చు, మేబీ వాళ్ళు విడిపోయి ఉండొచ్చు. ప్లస్ ఈ కేసుకి ప్లస్ ఆమె ప్లస్ వెంకటేష్, మన మీనాక్షి చౌదరి గారు ప్లస్ వెంకటేష్ కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఇక తెలిసిందేగా ఇక పెళ్ళైన వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పి. ఇక దాంతోపాటే మన ఐశ్వర్య కూడా నేను కూడా వస్తా అని చెప్పి వెళ్తా అని చెప్పి అంటుంది. ఇక ఈ సిచ్యువేషన్ మధ్యలో బిల్డప్ అయ్యే కామెడీ ప్లస్ ఎమోషనల్ ఫైట్స్ అనేది మూవీ అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ట్రైలర్ చూస్తే ట్రైలర్ ఎక్సలెంట్ ఉందండి, ఇచ్చిపాడు. ప్లస్ మనకి మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ ఇచ్చినారండి భీమ్సి సిరిల గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ వాయించింది. ఇక ప్లస్ మనకు ఆల్రెడీ తెలిసిందే పాటస్ కూడా సాంగ్స్ కూడా చాలా హిట్ అయినాయి. మనకి రమణ గోగుల గారు పాడినారు కదా గోదావరి గట్టు, ఎక్సలెంట్ పాడిండండి. ఇక ఎంత పాట బాగున్నా కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండేనే కదండి ఏదైనా బాగుండేది. ఓవరాల్గా ట్రైలర్ పరంగా చూస్తే ఫుల్ ప్యాక్ ఇచ్చినారండి మనకి, అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కామెడీ ఎంత ఉండాలో అంత ఉంది, ఎమోషనల్ ఎంత ఉండాలో అంత ఉన్నాయి, ఫైట్స్ ఎంత ఉండాలో అంత ఉన్నాయి. మీకు తెలిసిందే రవి అనిల్ రావుపూడి గారు ఇస్తే ఇచ్చి పడేస్తాడు. చూద్దాం. ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. ఇట్ విల్ రిలీజింగ్ ఆన్ 14th January 2025 అండి. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఈ మూవీ. అయితే మీకు తెలిసిన వెంకటేష్ గారు తీస్తే పక్కా ఫ్యామిలీ 100% మూవీస్లో 100 మూవీస్లో 95 వరకు వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే తీస్తారు. మీకు తెలిసింది అది. రీసెంట్గా మూవీస్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తుంటే మూవీ ఏడ వరకు వెళ్తుందో మనం చూద్దాము. ఎంతవరకు కలెక్షన్స్ తీసుకొస్తుందో. కలెక్షన్స్ అనేది కూడా మీకు ప్రతి ఒక్క కలెక్షన్ వీడియో అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ సంక్రాంతికి వస్తున్నాం, సినిమాలో కలుద్దామండి. విత్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. సినిమా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. దట్స్ ఇట్ అండి.